అరే, మీ మామ అత్తమ్మ వచ్చారని ఇప్పుడు నేను పరిగెత్తుకుంటూ రావాలారా? ఉదయాన్నే ఫోన్ చేసి చెప్పింది సిరివల్లి రాంగా మటన్ తీసుకురమ్మని. ఓ, మటన్ అయితేనే తింటారా మీ అత్త మామ? పచ్చడితో తినరా? మటన్లు చికెన్లు అయితేనే తింటారట. మా అమ్మ నాన్న ఎప్పుడు వచ్చినా కూడా కాస్త భోజనమైనా తినేసి వెళ్ళేవారు. ఇప్పుడు ఏం తినకుండా ఇలా ఎందుకు వెళ్ళారు? నాకైతే అర్థం కావట్లేదు. సిరివల్లేమో ఈ ఇంటికి ఓనర్ కాదు, అర్థమైందా? ఈ ఇంటికి ఓనర్ను నేనే. సిరివల్లి కూడా నీలాంటి పని మనిషిదే అనుకో. సురేష్, ఇంతకీ మీ అత్త మామ కట్నం ఎప్పుడు ఇస్తారంటారా? వాళ్ళు ఒప్పుకున్న డబ్బులు ఎప్పుడు ఇస్తారంట? అడగమంటావా ఒక మాట? అబ్బా ఏంటి నాన్న మీరు? వాళ్ళే బ్రతకడానికి చాలా కష్టంగా ఉందంటే మళ్ళీ కట్నం గురించి అడుగుతానంటారేంటి? కట్నం అడిగి కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. వాళ్ళు ఇబ్బంది పడితే సిరివల్లి బాధపడుతుంది. సిరివల్లి బాధపడితే నేను చూడలేను నాన్న. చూడకురా, చూడకుండా కళ్ళు మూసుకో. కట్నం అడగకుండా ఎవడైనా పెళ్లి చేసుకుంటాడంట. అసలు నీ కంటికి నేను మీ అమ్మ ఎలా కనిపిస్తున్నాం రా? మేము ఇస్తానన్న డబ్బులే కదా మేము అడుగుతున్నాము. అంతకంటే ఎక్కువ ఏమైనా ఇవ్వమని అడుగుతున్నామా? ఎప్పుడు కూడా నువ్వు మమ్మల్ని తప్పు పట్టినట్టు మాట్లాడతావు. మీ అత్త మామకి సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడతావు. మేమేమైనా ఎక్కువ డబ్బులు ఇవ్వమని అడుగుతున్నామా ఏంటి? వాళ్ళు ఒప్పుకున్న డబ్బులే కదా ఇవ్వమని అడుగుతున్నాము. దానికే పదే పదే వాళ్ళని ఇబ్బంది పెట్టకు, వాళ్ళ మనసును బాధ పెట్టకు అని మాట్లాడుతున్నావు. అసలు ఎలా కనిపిస్తున్నాం రా నీకు మేము? నేనేమన్నాను నాన్న? నేనేమనలేదు. కాకపోతే మీరు వాళ్ళను పదే పదే గుచ్చి గుచ్చి అడిగితే వాళ్ళు బాధపడతారని అంటున్నాను. మిమ్మల్ని నేను ఏమనుకుంటాను నాన్న? మరి మనసును బాధ పెట్టకు, వాళ్ళని ఇబ్బంది పెట్టకని మాట్లాడుతున్నావు. ఎలా కనిపిస్తున్నాం రా నీకు మేము? నేను అన్నది ఏంటంటే మీరు పదే పదే అడిగితే వాళ్ళు బాధపడతారని అంటున్నాను నాన్న. సర్లే మీ ఇష్టం, మీరేమన్నా చేసుకోండి. మీరు అడుక్కోండి, అడగకుండా ఉండండి. నన్ను అయితే ఇన్వాల్వ్ చేయకండి. కాకపోతే వాళ్ళని బాధ పెట్టేలా మాత్రం అడగకండి అని చెప్తున్నాను. నేను ఇలా అంటుంటే మీ కోపం వస్తుంది కదా, మీ ఇష్టం ఉన్నట్టు చేసుకోండి నాన్న. పదండి ఇక ఇంటికి వెళ్దాం. వచ్చారా? ఒరేయ్, వెళ్ళిన పని పూర్తయిందా? వెళ్ళిన పని పూర్తయిందా అండి? పూర్తయింది కాంతం. అమ్మా, సిరివల్లి ఏది కనిపించట్లేదు? సిరివల్లి ఇంట్లో లేదా? వాళ్ళ అమ్మ నాన్నతోటి కొంపదీసి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిందా ఏంటి? అది వాళ్ళ పుట్టింటికి ఎందుకు వెళ్తుందిరా? వాళ్ళ పుట్టింటోళ్ళందరినీ మన ఇంటికి తీసుకొచ్చి కూర్చొని మంచిగా సాదుతుంది. అది వాళ్ళ పుట్టింటికి ఎందుకు వెళ్తుంది? అబ్బా అమ్మా, నువ్వు మళ్ళీ మొదలు పెట్టావా? సిరివల్లి, సిరివల్లి! వచ్చారా అండి? వెళ్ళిన పని పూర్తయిందా? వెళ్ళిన పని పూర్తయింది, కానీ మీ అమ్మ నాన్న వచ్చారని చెప్పావు కదా. ఇదిగో మటన్ తీసుకొచ్చాను. వెళ్ళి కూరండు పో త్వరగా. వాళ్ళు ఎప్పుడు వచ్చారో ఏమో, ఆకలితో ఉండి ఉంటారు. పో త్వరగా కూర వండుపో. అవును సిరివల్లి, ఇంతకీ మీ అమ్మా నాన్న కనిపించట్లేదేంటి? లోపల పడుకున్నారా? ఏంటి సిరివల్లి, ఏమైంది? నువ్వేం మాట్లాడడం లేదేంటి? మీ అమ్మా నాన్న ఎక్కడికి వెళ్లారు? వచ్చారని చెప్పావు కదా, కనిపించట్లేదేంటి? ఎందుకు మాట్లాడుతుందిరా? మనం గతి లేని వాళ్ళం అనుకున్నారు కావచ్చు, తినకుండానే వెళ్లిపోయారు. ఏంటమ్మా, వాళ్ళు అలా ఎందుకు అనుకుంటారు? నువ్వేదేదో మాట్లాడతావు. సిరివల్లి, మీ అమ్మా నాన్న ఇంటికి వెళ్లిపోయారా? తినకుండానే ఎందుకు వెళ్లారు? అలా ఎందుకు పంపించావు? తిని పంపిస్తే అయిపోవు కదా. నేను భోజనం పెడతానన్నానండి, కానీ ఏదో పనుందని చెప్పి వెళ్లారు. వాళ్ళు బ్యాంకుకు వెళ్తున్నారంట, పక్క ఊర్లో ఉంది కదా. అయితే దారిలో నేనున్నాను కదా, చూసి వెళ్దామని వచ్చారంటండి. మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు తింటానని చెప్పారు. ఏదో పనుందని వెళ్లిపోయారు. అవునా సిరివల్లి, అత్తమ్మ మామయ్య వచ్చారని చెప్పావు కదా, వాళ్ళు ఉన్నారేమో అని మటన్ తీసుకొని వచ్చాను. సర్లేరా, వాళ్ళు లేకుంటే ఏంటి, వాళ్ళు వెళ్ళడమే మంచిదిలే. మటన్ మొత్తం మనమే తినొచ్చు. సర్లేరా, వాళ్ళు తినకుండా వెళ్తే ఏం మునిగిపోయేది ఏం లేదు. కానీ సిరివల్లి, నువ్వు ఈ మటన్ ని తీసుకొని వెళ్లి కూర వండుపో. చాలా ఆకలిగా ఉంది, కడుపు నిండా భోజనం చెయ్యాలి. పో త్వరగా కూర వండుపో.
చూసావారా దానికి ఎంత బల్బు ఉందో. మీ నాన్న కూర వండుకో అంటే ఆ మటన్ తీసుకోకుండానే వెళ్ళిపోయింది. చూసావా దానికి మా మీద ఎంత మర్యాద ఉందో. మీ మాటలు ఎలా ఉన్నాయమ్మా? నీ మాటలు నాన్న మాటలు ఎలా ఉన్నాయి? సిరివల్లిని సంతోషపరిచేలా ఉన్నాయా? సిరివల్లిని బాధ పెట్టేలా ఉన్నాయా? వాళ్ళ అమ్మ నాన్న గురించి సిరివల్లి ముందే అంత నీచంగా మాట్లాడితే ఎవరుంటారు చెప్పు? సిరివల్లే కాదు, ఆ ప్లేస్ లో నేనున్నా కూడా అలానే వెళ్ళిపోయేవాణ్ణి. అంటే ఏంట్రా, మేమేమైనా అంత నీచంగా మాట్లాడే వాళ్ళలా కనిపిస్తున్నామా? మొత్తం నీ పిల్లానికే సపోర్ట్ చేస్తున్నావు. మేమేమైనా తప్పుగా మాట్లాడామా? కూర తీసుకొని వండుకో అన్నాము, దాంట్లో తప్పేముంది? నీకు నాన్నకి ఎన్నిసార్లు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలని చెప్పినా కూడా మీకేమీ అర్థం కాదు. మీ ఇష్టం ఉన్నట్లు మాట్లాడతారు, మనుషులని బాధ పెడతారు. ఇదిగో మటన్ తీసుకొచ్చాను, తీసుకొని నువ్వైనా కూర వండుపో. సిరివల్లి బాధపడుతూ కూర్చుంటుంది, మీరేమో మంచిగా మటన్ కూర వండుకొని తినుకుంటూ కూర్చోండి. ఇదిగో ఈ మటన్ ని కిచెన్ లో పెడతాను, మీరే కూర వండుకొని తినండి. వీడికి రోజు రోజుకి పిల్లం అంటే బెల్లం అయిపోతుంది, అమ్మా నాన్న అంటే అల్లం అయిపోతున్నాం వీడికి. అవును కాంతం, వీడికి పిల్లమే కాదు అత్తమామ అంటే కూడా బెల్లమే అయిపోయారు. మనం ఇద్దరమే అల్లమైపోయాం వానికి. అవుతామండి, ఎందుకు అవ్వము? అరే, మా అక్క ఇంటి అడ్రస్ ఎక్కడుందో తెలియట్లేదు. చాలా సేపటి నుండి వెతుకుతున్నాను కానీ అసలు ఈ ఇంటి అడ్రస్ దొరకట్లేదు. అడ్రస్ లేని చోట ఇల్లు కట్టుకున్నారా ఏంటి మా బావగారు? అసలు వీళ్ళ ఇంటి అడ్రస్ దొరకట్లేదు. ఎవరైనా వస్తారేమో చూద్దాం, ఇంటి అడ్రస్ చెప్తారేమో. ధర్మం చేయండి అయ్యా. ఒక 10 రూపాయలు, 20 రూపాయలు, ఒక 100 రూపాయలు, 1000 రూపాయలైనా పర్లేదయ్యా. ధర్మం చేయండి బాబు, ధర్మ ప్రభువులు, ధర్మం చేయండి బాబు. ఇతను ఈ ఊర్లో వాడుకునేవాడు కావచ్చు. ఇతనికి మా అక్క అడ్రస్ తెలుసుంటుంది. వాళ్ళ ఇంటి అడ్రస్ ఇతన్ని అడిగి తెలుసుకుందాము. ఏంటి బాబు, ఇందాక నుండి ధర్మం అడుగుతున్నా సైలెంట్ గా ఉంటున్నారు. మీకు మాటలు రావా ఏంటి? ధర్మం చేయండి బాబు. ఏంటయ్యా మరి అలా మాట్లాడతావు? మాటలు రాకుండా ఉంటామా ఏంటి? మాటలు వచ్చలే కానీ నువ్వు ఈ ఊర్లోనే ధర్మం అడుకుంటూ ఉంటావా? అంటే భిక్షం ఎత్తుకుంటూ ఉంటావా? అవును బాబు, 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. మీకేం కావాలో అడగండి. అవునా, నీకు మా అక్క ఇల్లు తెలుసా? ఏమున్నావయ్యా నువ్వు? చూస్తేనేమో మంచిగా డ్రెస్ వేసుకొని మంచి బుద్ధిమంతుల్లా కనిపిస్తున్నావు, కానీ నీకు తెలివే లేనట్టుంది కదా. నీకు అడ్రస్ ఎలా అడగాలో కూడా తెలియట్లేదు. ఎలా బతుకుతావో ఏమో. సపరేక నాతో పాటు ఒక బొచ్చిస్తాను, నాతో పాటు భిక్షమెత్తు, అలా అయినా డబ్బులు వస్తాయేమో. ఇంకా బుల్లెట్ బండి వేసుకొని వచ్చాడు. ఇతనికి అడ్రస్ ఎలా అడగాలో కూడా తెలుస్తలేదు. అది కాదండి, కాదు, నేను అడ్రస్ అడుగుతున్నాను. పూర్తిగా చెప్పేదాకా మీరే వినట్లేదు, మధ్యలో జోక్యం చేసుకొని మాట్లాడుతున్నారు. అదే కాంతం అని ఈ ఊరిలో పెద్ద బిల్డింగ్ ఉంటుంది కదా, ఆ ఇల్లు ఎక్కడ ఉందని అడుగుతున్నాను. ఓగా సురేష్ వాళ్ళ అమ్మనా? అదే కాంతమ్మ. ఆమెది ఊరి మధ్యలోనే ఉంటుంది, కాస్త ముందుకు వెళ్తే కనిపిస్తుంది. మొత్తానికైతే అడ్రస్ దొరికింది. సర్లే కానీ నీకు ఇప్పుడు డబ్బులు ఎంత ఇయ్యాలి? అయినా కానీ నా చేతిలో డబ్బులు లేవు, ఫోన్ పే లోనే ఉన్నాయి. నాకు స్కానర్ కూడా ఉంది, ఇదిగో దీనికి స్కాన్ చెయ్యి, నాకు డబ్బులు వస్తాయి. ఒక 1000 రూపాయలు కొట్టు. అబ్బో, భిక్షం ఎత్తేటోళ్ళు కూడా చాలా అప్డేటెడ్ గా ఉన్నారు. సర్లే, ఇదిగో స్కాన్ చేస్తున్నా. అవును, ఇంతకీ మీరు ఏం పని చేస్తారు బాబు? ఎక్కడుంటారు మీరు? నేను హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉంటా. సాఫ్ట్వేర్ జాబ్ అంటే గదేదో సూట్ కేస్ బాక్స్ లా ఉంటది, దాన్ని ఓపెన్ చేసి ఏదో టిక్కు ఎత్తుతారు, అదేనా? అదే, దాన్నే సాఫ్ట్వేర్ జాబ్ అంటారు. అబ్బో, పెద్ద జాబే చేస్తున్నావు కదా. ఇంతకీ నెలకి జీతం ఎంత వస్తుంది? నెలకి 50,000 వస్తాయి తాత. అయ్యో, 50,000ఏనా? నా ఒక్క రోజు జీతం నువ్వు నెలలో సంపాదిస్తున్నావు.
ఇక పని చెయ్యి, నా ఎంబడి అసిస్టెంట్ గా జాయిన్ అవ్వు. నేను డబ్బులు అడుక్కుంటూ ఉంటాను, నీకు ఇస్తూ ఉంటాను. నువ్వు వాటిని ఒక సంచిలో వేసుకొని నా వెంబడే తిరుక్కుంటూ రావాలి. వీలైతే మధ్య మధ్యలో నువ్వు కూడా భిక్షం అడగొచ్చు, నేనేం అలా పార్షియాలిటీ చూపించను. రే ముసలోడా నువ్వు ఆగు. నేను మీ అక్కల ఇంటి పక్కనే ఉంటాను. నీకు జాబ్ చేయాలనిపించినప్పుడు నా దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అవ్వు, నెలకి 1,00,000 రూపాయలు ఇస్తాను. చీ నీ అవ్వ, ఆఖరి కడుక్కున్నటోడు కూడా ఆఫర్లు ఇస్తున్నాడు.